ప్రైజ్ ద లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి ప్రతి నెల పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మన గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరలా ఈ నెలలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం గుంటూరు పట్టణంలో జనవరి 20వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మరి గుంటూరు పట్టణంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. నూతనమైన కార్యాలు మనం చూడబోతున్నాం. ఈ ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి ప్రజల మధ్య కదలబోతుంది. శక్తివంతమైన వాక్యం ద్వారా, మరి ప్రవచనాత్మక సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆనాడు ఆది అపోస్తలుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు మరి ఈ జనవరి మాసంలో జరగబోతున్నాయి కనుక మీ కుటుంబాలతో కలిసి రండి, దైవదీవెనలు పొందండి. ఎన్నో సంపాదించాడు. పేరు సంపాదించేవాడు పేరు సంపాదించాడు, డబ్బు సంపాదించేవాడు డబ్బు సంపాదించాడు, ఆస్తులు సంపాదించేవాడు ఆస్తులు సంపాదించాడు. ఎన్నెన్నో సంపాదించుకున్నారు. ఎన్ని సంపాదించినా రేపటి దినమున అవేవి కూడా నీ ప్రాణమును కాపాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగించుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. నువ్వు సంపాదించింది నీ ప్రాణాన్ని కాపాడలేదు. నువ్వు సంపాదించుకున్న పేరు నీ జీవితంలో నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళదు. విస్తారమైన చేపలు పట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషం, ఆనందం. ఎంగనుకుంటున్నాడు, అబ్బా నా పంట పండింది, లైఫ్ మారిపోయింది, వీటన్నిటిని నమ్ముకొని నేను డబ్బు సంపాదించేసాను. కానీ కిందకు వచ్చిన తర్వాత లేఖనంలో కనపడిన మాట ఏంటంటే, వారు పట్టిన చేపలను విడిచిపెట్టారట, వారి చేతిలోని వలను వదిలేశారట, వారు కలిగి ఉన్న దోణులను కూడా వదిలేశారట. వదిలి యేసు ప్రభు వారి వెంబడి వారు ప్రయాణం అవుతున్నారు. ఏం పేతురు, ఈ చేపల కోసం రాత్రంతా ప్రయాసపడ్డావు, ఈ చేపల కోసం శ్రమించావు, ఈ చేపల కోసమే నిద్రాహారాలు మానితిరిగావు, ఈ చేపల కోసమే ప్రాణభయం లేకుండా సముద్రం లోపలికి వెళ్ళావు. ఏది ఏమైనా చేపలు పట్టాలని, ఏది ఏమైనా చేపలు పొందుకోవాలని వెళ్ళావు. మరి వదిలేసేవేంటి అని అడిగాను. మరి విడిచిపెట్టావేంటి? మరి ఎందుకు వదిలేసావు? దేనికోసం ప్రయాసపడుతున్నా? దేనికోసం పరుగులు పెడుతున్నావు? దేనికోసం నీ కుటుంబాన్ని వదిలి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ భార్యను విడిచి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ దేవుని వదిలి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ కుటుంబాన్ని విడిచి పరుగులు పెడుతున్నావు? లోకంలో ఉన్న సంతోషం కోసమా? లోకంలో ఉన్న ఆనందం కోసమా? మనం పోరాడాం, ప్రయాసపడ్డాం, పరుగులు తీసాం, ఎంతో సంపాదించాం, ఎన్నో సంపాదించాం. పేరు సంపాదించేవాడు పేరు సంపాదించాడు, డబ్బు సంపాదించేవాడు డబ్బు సంపాదించాడు, ఆస్తులు సంపాదించేవాడు ఆస్తులు సంపాదించాడు. ఎన్నెన్నో సంపాదించుకున్నారు. ఎన్ని సంపాదించినా రేపటి దినమున అవేవి కూడా నీ ప్రాణమును కాపాడు. అందుకనే భక్తుడైన సొలొమోను ఒక అద్భుతమైన మాటను అనుభవములో రాశాడు. అనుభవంతో రాశాడు. అనుభవంతో
మాట్లాడాడు. ప్రసంగి గ్రంథములో ఒక అద్భుతమైన మాట మొదటి అధ్యాయములో 2వ వచనంలో రాశాడు. ఆ మాట అంతా అన్నాడు ఆ మాట, బట్ 2వ వచనంలో ఒక చోట చక్కగా మాట్లాడాడు. ఏమని? అమ్మ, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. బా, నువ్వు సంపాదించింది నీ ప్రాణాన్ని కాపాడదు. రేపు నువ్వు సంపాదించుకున్న పేరు నీ జీవితంలో నిన్ను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళదు. లేచినది మొదలుకొని పరుండుకునే వరకు మనుషుడు పరిగెత్తే దేనికంటే సంపాదించాలని. లేచినది మొదలుకొని నోట్లో బ్రష్ పెట్టి బట్ట వేసుకున్న కాడి నుంచి వాడి ఆలోచన ఏంటంటే పని ఎక్కడ దొరికిద్ది, ఏ పనికి వెళ్ళాలి అని ఒకడు. వ్యాపారం చేసేవాడు ఒక రకమైన పరుగు, ఉద్యోగం చేసేవాడిది ఒక రకమైన పరుగు, కూలి పని చేసుకునేవాడిది ఒక రకమైన పరుగు, చేతి పని చేసేవాడిది ఒక రకమైన పరుగు. ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో పరిగెడు దేనికంటే సంపాదించాలి, ప్రయాసపడి. సొలొమోను కూడా చాలా సంపాదించాడు. సొలొమోను జ్ఞానాన్ని సంపాదించాడు, సొలొమోను ఆస్తులు సంపాదించాడు, సొలొమోను బిడ్డలకు అన్నాడు, సొలొమోను భార్యలు సంపాదించుకున్నాడు, సొలొమోను ఆస్తులు సంపాదించుకున్నాడు. హీస్ ఎ కింగ్. అతడు రాజు కుమారుడు. ఎన్నో సంపాదించుకున్న ఈయన చివరిలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అన్నీ వ్యర్థం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక కోటీశ్వరుడు చనిపోయినప్పుడు ఆ కోటీశ్వరుడు చనిపోయిన ప్రదేశానికి మీరు వెళ్ళి చూసి ఉంటే మీరేం చూసి ఉంటారు? చనిపోయాక ఒక 2 కర్రల మీద అడ్డకర్రలేసి, రక్షణ లేని వాళ్ళు అయితే ఆయన్ని పాడి మీద మోసుకుని వెళ్తుంటారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు ఆయన పరుండుకున్న మంచం ఖరీదు లక్షల కోట్లు అవ్వచ్చు, బంగారంతో చెక్కించుకుని ఉండొచ్చు. కర్ణాటకలో ఒక మంత్రి ఉన్నాడు, పేరు చెప్పడం బాగోదు. ఆయన ఇంట్లో అన్ని వస్తువులు బంగారమే. ఎక్కడెక్కడ వస్తువులు బంగారం అంటే, బాత్రూంలో కమోడ్ ఉంటుంది కదా, ఆ కమోడ్ కూడా గోల్డ్ అనట, మొత్తం బంగారంతో చేయించుకున్నాడు. తెలుసు కదండి మీకు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. జైల్లో మరి బంగార కమోడ్ ఇస్తారా? ఎవరు? కోట్లు సంపాదించాడు, ఎన్నో పేరు ప్రఖ్యాతలు అద్భుతాలు సృష్టించాడు, ఆయన మంత్రి చేశాడు. మరి వాళ్ళ జైల్లో 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డదని నేను చదివాను న్యూస్. జైల్లోకి వెళ్ళిన వాడు ఎవరికైనా సరే అదే బాత్రూమ్ ఇస్తారు, జైల్లోకి వెళ్ళిన వాడు ఎవరికైనా సరే అదే ప్లేట్లో భోజనం పెడతారు. జైల్లోకి వెళ్ళిన వాడు వచ్చిన తర్వాత వాడు మాట మారిపోద్ది, వాడు ప్రవర్తన మారిపోద్ది, వాడు ఆలోచన మారిపోద్ది. ఎందుకంటే అక్కడ చూస్తాడు, రే బయట ఎన్ని ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్కసారి కొన్ని అనుభవాలు తప్పవు, ఇవేమీ మన జీవితంలో ఉపయోగపడవరా అని ఒక గుణపాఠాన్ని ప్రతి వ్యక్తి నేర్చుకుంటారు. ఇంకొక క్రిమినల్ ఉన్నాడు అనంతపురంలో, ఒక గొప్ప లీడర్ని, తెలుగుదేశం పార్టీ నాయకుని చంపేశాడు చాలా భయంకరంగా.
వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. ఆ జైల్లో ఆ కేసులో ఆయన శిక్షకు తీసుకుని వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఆయన శిక్ష ఆ జైలు అనుభవించిన తర్వాత విడుదల చేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత అన్న మాట ఏంటంటే, ఈ పగలు, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు అన్నీ అనవసరం అన్నాడు. ఏం సార్ అంటే, ఇవన్నీ వేస్ట్ అండి. ఆయన మా కుటుంబాన్ని చంపాడు, నేను ఆయన కుటుంబాన్ని చంపాను. దీని ద్వారా నేను అనుభవించింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల జైలు జీవితంలో నా కుటుంబానికి దూరం అయిపోయాను. నా ఇంటికి, నా బిడ్డలకి, నా భార్యకి దూరం అయిపోయి బ్రతికాను. ఒంటరితనం. ఎందుకు ఇలా చేశానా, ఎందుకు ఈ జీవితమా అనిపించింది నాకు అని ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాడు టీవీ 9లో. తర్వాత ఆయన కూడా చంపేశారు. ఆయన పక్కనున్న వ్యక్తి చంపేశాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏ మనిషి అయినా చనిపోక తప్పదు. ఎవరు చనిపోయినా నేను పట్టుపరుపు మీద పడుకున్నాను కాబట్టి పట్టుపరుపుని తీసుకెళ్ళి నన్ను పెట్టండి అని అడగరు. నేను బంగారం ధరించాను కనుక ఈ బంగారంతో నన్ను తీసుకుని పడేయండి అని అడగరు. ఒకవేళ అలా అడిగినా ఎవరు అలా చేయరు. ఎంతో సంపాదించుకుంటున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, మన వెనక తరానికి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు కూడా ఎంతో కొన్ని రోజులు బ్రతుకుతారు, వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకనే సొలొమోను అంటున్నాడు, అంత వ్యర్థం. నేను ఒక డూప్లెక్స్ కట్టొచ్చు, మంచి హౌస్. స్వరూపురాన్ని ఒక డూప్లెక్స్ కట్టవచ్చు. ప్రదీప్ ఒక డూప్లెక్స్ కట్టవచ్చు. అబ్రహాం గారు కూడా ఇంకో 2-3 డూప్లెక్స్లు కట్టవచ్చు. కానీ అందరం అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక లేఖనం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆ లేఖనం గురించి మీకు చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. వల తీసుకుని బయలుదేరాడు, వల తీసుకుని వేటకెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. సముద్రం అంతా గాలించాడు. ఒక చేప కూడా పడలేదట. వేట అయిపోయిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు పేతురు. ఏంటి పేతురు, నిరాశగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు అని అడిగాడు. ఒక చేప కూడా పడలేదు ప్రభువా, బాధగా ఉన్నది. సరే రా అని తీసుకుని వెళ్ళాడు. విస్తారమైన చేపలు పట్టాడట. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషం, ఆనందం. ఎంగనుకుంటున్నాడు, అబ్బా నా పంట పండింది, నా లైఫ్ మారిపోయింది, వీటన్నిటిని నమ్ముకొని నేను డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడట. కానీ క్రిందకు వచ్చిన తర్వాత లేఖనంలో కనపడిన మాట ఏంటంటే, ఆ వాక్యం చదువుకుంటూ వస్తున్నా నేను. అక్కడికి వచ్చాక నా మనసు అక్కడ ఆగిపోయింది. ఏమిటా మాట అంటే, వారు పట్టిన చేపలను విడిచిపెట్టారట, వారి చేతిలో ఉన్న వలను వదిలేశారట, వారు కలిగి ఉన్న దోణులను కూడా వదిలేశారట. వదిలి యేసు ప్రభు వారి వెంబడి వారు ప్రయాణం అవుతున్నారు. నేను అడిగాను, లేఖనం చదువుతూ నా ఆత్మ పేతురుతో మాట్లాడింది. ఏం పేతురు, ఈ చేపల కోసం రాత్రంతా ప్రయాసపడ్డావు,
ఈ చేపల కోసం శ్రమించావు, ఈ చేపల కోసమే నిద్రాహారాలు మానుతిరిగావు, ఈ చేపల కోసమే ప్రాణభయం లేకుండా సముద్రం లోపలికి వెళ్ళావు. ఏది ఏమైనా చేపలు పట్టాలని, ఏది ఏమైనా చేపలు పొందుకోవాలని వెళ్ళావు. మరి వదిలేసేవేంటి అని అడిగాను. మరి విడిచిపెట్టావేంటి? మరి ఎందుకు వదిలేసావు? పేతురు చెబుతున్నాడు నాతో, అవి సంపాదించుకుని ఆనందించాలనుకున్నాను, అవి సంపాదించుకొని అమ్ముకోవాలనుకున్నాను, అవి సంపాదించుకొని ఆస్తి పెంచుకోవాలనుకున్నాను. అవి సంపాదించుకొని సంతోషించాలనుకున్నాను, అవి సంపాదించి ఆనందించి గొప్పవాడిని అయిపోవాలనుకున్నాను. కానీ ఆ సముద్రంలో నాకు తెలిసిన సత్యం ఏంటంటే, సంతోషము ఆనందము చేపలలో లేదని. సంతోషము ఆనందము నేను పొందుకున్నటువంటి వీటిలో లేదు. మరి ఎక్కడుంది? అదిగో ఆయనలో ఉన్నది. అందుకోసమే ప్రయాసపడిన పట్టిన ఈ చేపలు వదిలేశాను, ప్రయాసపడి పట్టిన ఈ చేపలను వలను వదిలేశాను. నువ్వైనా అంతే, నేనైనా అంతే. ప్రయాసపడి సంపాదించేది నువ్వు కూడా ఒక రోజు వదిలేస్తావు. ప్రయాసపడి సంపాదించేది ఏది నీ జీవితానికి అది ఆధారం కాదు. పేతురు తెలుసుకున్నాడు, ఈ చేపలు నా జీవితానికి ఆధారం కాదు అని. ఈ చేపలు నా బ్రతుకును మార్చలేవని, ఈ చేపలను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేవని, ఈ వలలు ఈ దోణెలు ఏది కూడా నాతో రాదు అని నేను తెలుసుకున్నాను. నాతో వచ్చేది ఒకే ఒకడు, అదిగో ఆయనే. ఎక్కడి వరకు వస్తాడో తెలుసా? నేను మరణిస్తే ఆ మరణములోకి కూడా ఆయన నాతో వస్తాడు. అందుకోసమే నేను ప్రయాసపడి సంపాదించింది వదిలేశా, కష్టపడి సంపాదించింది వదిలేశా. నేను అనుకున్నాను సంపాదించుకొని ఆస్తులకు పెంచుకొని ఉన్నతవాడికి గొప్పవాడికి కనబడాలనుకున్నాను. కానీ దానివల్ల నాకు ఉపయోగం లేదని తెలిసి లోక సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడవసలా వారు సమస్తమును విడిచి యేసుని వెంబడించని. చెప్పండి, సమస్తమును విడిచి యేసుని. సంపాదించినంతా వ్యర్థమని తెలుసుకున్నాడు. అదే మాట సొలొమోను చెప్తున్నాడు. నేను బోల్డ్ సంపాదించానయ్య బాబు, నా పేరు ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? షేబ దేశం వెళ్ళింది. షేబ దేశం రాణి నన్ను చూడటానికి వచ్చింది. నేను సామాన్యుని కాదు. నేను కట్టిన మందిరము చూడటానికి షేబ దేశం రాణి వచ్చింది. వచ్చి అంటుంది, సొలొమోన్ నీ ఘనతను గురించి మా దేశంలో చెప్పుకుంటున్నారా బాబు. మందిరమట ఒక్క మేకు కొట్టలేదట, ఉలి ఉపయోగించలేదట. అసలు ఎక్కడా కూడా కొట్టినట్లుగా కట్ చేసినట్లుగా కనబట్లేదట. అద్భుతంగా కట్టేటైనా ఇంత నేర్పరి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది దీనికి? చూద్దాం. దేశంలో చెప్పుకుంటున్నారు, మా ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. చూద్దామని నేను వచ్చాను బాబు సొలొమోన్ అంటుంది. దేశ అధికారులు, రాణీలు, గొప్ప గొప్ప వారు వచ్చారు. అంత జ్ఞానాన్ని పొందుకున్నాను, కానీ ఆ జ్ఞానం నన్ను నాశనం చేసింది. ఏ జ్ఞానము నన్ను కీర్తి తీసుకొచ్చిందో, ఏ జ్ఞానము ప్రపంచం నా వైపు చూసేలా చేసిందో, ఆ జ్ఞానం అంతా నన్ను నాశనాన్ని తీసుకొచ్చింది. ఆఖరికి అంత జ్ఞాని,
అంత అనుభవం కలిగిన వాడు, అంత ఆరాధన చేసిన వాడు, ఆఖరికి దేవునికి ఒక అద్భుతమైన మందిరం కట్టి ఆ మందిరంలో ప్రార్థన చేయడానికి రండి, దేవుడు ఇక్కడ మీ ప్రార్థనలు వింటాడు అని చెప్పిన ఒక ప్రార్థనా పరుడు విగ్రహారాధికుడైపోయాడు. బొమ్మలకు సాగిలపడ్డాడు, రాళ్లకు సాగిలపడ్డాడు, మాటలాడలేని జీవము లేని మూగవాటికి దండం పెడుతున్నాడు. మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళని. ఏమైపోయింది జ్ఞానం? దేవునికి మందిరం కట్టిన వాడు, దేవుడున్నాడు ఈ స్థలంలో అని మాట్లాడు, ఆయనతో మాట్లాడాడు, దేవుడే ఆయనతో మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడాడు. మీరు చదవండి తర్వాత, క్లియర్గా అన్నాడు, ప్రభా ఇక్కడ నాతో మందిరం కట్టమన్నావు కదా, కట్టాను కదా, ఇక్కడ నువ్వేం చేస్తావు అన్నాడు దేవుడితో. దేవుడు అంటున్నాడు, సొలొమోన్ నువ్వు కట్టిన మందిరంలోకి నేను వస్తాను, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయవారు ప్రార్థనలు వింటాను, ఇక్కడికి వచ్చే వారి మీదకు నా కను దృష్టి ఉంటది అంటే దేవుడితో సంభాషించాడు. అంత అనుభవం కలిగినటువంటి ఒక ప్రార్థన పరుడు ఏమైపోయాడంటే, దేవుణ్ణి వదిలి, దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి బొమ్మలకు సాగిలపడ్డాడు. జ్ఞానం పోయింది, అన్నీ పోయాయి, నష్టపోయాడు. అందుకని అన్నాడు, మనం ఎంత సంపాదించినా, మనం ఏమి కలిగి ఉన్నంత వ్యర్థం, ఏది కూడా శాశ్వతమైంది కాదు అని చెప్పాడు. అందుకోసమే పేతురు రాత్రంతా ప్రయాసపడి సంపాదించాడు. తర్వాత తెలుసుకున్నాడు, ఇది వ్యర్థం, దీనికోసమా నేను ప్రయాసపడిందని, దేనికోసం ప్రయాసపడుతున్నావు, దేనికోసం పరుగు పెడుతున్నావు, దేనికోసం నీ కుటుంబాన్ని వదిలి పరుగులు తీస్తున్నావు, దేనికోసం నీ భార్యని విడిచి పరుగులు తీస్తున్నావు, దేనికోసం నీ దేవుని వదిలి పరుగులు తీస్తున్నావు, దేనికోసం నీ కుటుంబాన్ని విడిచి పరుగులు పెడుతున్నావు? లోకంలో ఉన్న సంతోషం కోసమా? లోకంలో ఉన్న ఆనందం కోసమా? లోకంలో ఉన్నది నిజమైన సంతోషం అయితే, లోకంలో ఉన్నది నిజమైన ఆనందం అయితే, సమరయ స్త్రీ పాపాన్ని వదిలేదే కాదు, ఛాన్సే లేదు. సమరయ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చేదే కాదు. పాపాత్మురాలు ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది చూడు, ఆ పరిశ్రమ ఇంటిలో. ఓ నేను అడిగానామని, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ లేఖనం చదువుతూ ఆమెతోనే మాట్లాడా. నా ఆత్మ ఆవిడ ఆత్మతో మాట్లాడుతుంది లేఖనంలో. నువ్వెందుకు వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు. వై ఆర్ యు క్రైయింగ్? ఆమెన్న మాట ఏంటో చెప్పనా? బాబో దైవజనుడా, శరీరం నమ్ముకొని డబ్బు సంపాదించి సంతోషించి ఆనందించి ఓ ఎక్కడెక్కడో తిరగాలనుకున్నాను, కానీ అదంతా వ్యర్థమని తెలుసుకున్నాను, అదంతా వేస్ట్ అని తెలుసుకున్నాను. అందుకని దాన్ని వదిలి, ఆ డబ్బు విడిచి, ఆ బంగారం విడిచి, ఆ ఆస్తి విడిచి, కొంత డబ్బుతో అత్తర బుడ్డు కొనుక్కొని యేసయ్య దగ్గరికి వచ్చాను. నేను చేసిన ప్రతి పాపము ఆయన పాదాలు కడిగి నేను తుడుచుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. నిజంగా చెప్పు, డబ్బులో సంతోషం ఉంటే, పేరులో సంతోషం ఉంటే, మన కట్టిన ఇళ్లలో సంతోషం ఉంటే, మనం వేసుకున్న బట్టల్లో సంతోషం ఉంటే, మనం పట్టుకున్న బంగారంలో సంతోషం ఉంటే, ఆ పాపాత్మురాలు ఎందుకు వదిలొచ్చింది? ఆ జక్కయ్య ఎందుకు వదిలొస్తాడు? ఆ సమరయ స్త్రీ ఎందుకు వదిలొచ్చింది? అందులో లేదు, అందులో సంతోషము లేదు, అందులో ఆనందము లేదు. అందుకని పేతురు వీటి కోసం అని ప్రయాసపడింది. నాకు దీప అని యేసయ్యా నీ దగ్గరకు వస్తున్నా. ఓ హల్లెలూయా. యేసయ్యను వెంబడించడం ప్రారంభించా. యేసయ్యను వెంబడిస్తా. ఆశ్చర్యం కదా.
నువ్వు సంపాదించేది నీ జీవితంలో నీకు ఉపయోగపడదు. నువ్వు ఏది సంపాదిస్తున్నావు అది ఏది నీతో రాదు. ఏది నీతో రాదు. నీతో వచ్చేది ఒకటి, నిన్ను కన్ని, నిన్ను పెంచి, నిన్ను పెద్ద చేసి, నీకు రక్షణ ఇచ్చి, నీకు మారు మనసు ఇచ్చి, నీ పాపముల కొరకు చనిపోయిన యేసు మాత్రమే వస్తాడు. అందుకోసమే లోకం వ్యర్థం, దానికోసం ప్రయాస పడద్దు. 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అబద్ధాలు ఆడాడు, మోసం చేశాడు. ఎవర్రా నువ్వు అని డాడీ అడిగితే, నేనే, నువ్వు అనుకున్నట్లే నీ కొడుకునే. అదే ఎవరు నువ్వు? నేను ఏశావుని. అవునా అని దీవించేశాడు. మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిలో అంటున్నాడు, నన్ను దీవించు, నేను బాగా సంపాదిస్తే, నేను పేరు సంపాదించుకుంటే నేను నీకు మందిని గడిపెడతా, గుడి కడతా, చర్చి కడతా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వని అడుగుతున్నాడు. ఆయన కోపం వచ్చింది. ఏంట్రా చట్టం చూపుకొచ్చి మా అమ్మాయిని అడుగుతావా? ఓ పని చేయి, ఇస్తాలే కానీ నీకు 7 సంవత్సరాలు జీతం చేయన్నాడు. ఆ కోసం 7 సంవత్సరాలు జీతం చేశాడు. అసలు ఆశ్చర్యం, ఒక వ్యక్తి కోసం బానిసైపోయాడు. ఒక వ్యక్తి కోసం కొంతమంది బానిసలైపోతుంటారు, కొన్నిటి కోసం బానిసలైపోతారు, కొన్నిటిని పొందుకోవడం కోసం బానిసలైపోతారు. మీరు కూడా కొన్నిటికి బానిసలైపోతుంటారు. అప్పుడప్పుడు వాళ్ళని చూడకపోతుండలేవు, వారిని కలవకపోతుండలేవు, అక్కడికి వెళ్ళకపోతుండలేవు, వారు ఫోన్ చేయకపోతుండలేవు, వారు మాట్లాడకపోతుండలేవు. బానిసలు 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 బానిసైపోయాడు. సర్లేని 7 సంవత్సరాలు ఎట్టగడ్డ బానిసత్వంలో పెళ్లి చేసి పడేశాడు. తీరా చూస్తే అమ్మాయి ఇతను అనుకున్న అమ్మాయి కాదు, వేరే అమ్మాయి వచ్చి, మావయ్య అప్పటికప్పుడు లేచి అడుగుతాడు. అయ్యి పొద్దుట అడగొచ్చుగా, పొద్దుట అట్లా లే అని లేదు, అప్పటికప్పుడు అడుగుతున్నాడు. నువ్వే నన్ను మోసం చేసావు. మా సాంప్రదాయం అంతే, నీకు ఆ అమ్మాయి కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నాడు. అసలు ఎంత బానిసైపోయాడు చూడండి, ఎంత బానిసైపోయాడు చూడండి. ఇంకొక 7 సంవత్సరాలు అమ్మాయి కోసం చేస్తున్నాడు. రేయ్ ఏంట్రా ఇంత పొద్దున్న వెళ్తున్నావు అని ఎవరైనా అడిగితే, నీ ఉండలే నన్ను తాగకుండా ప్రొద్దుటి తాగాల. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ నేను చూడకపోతే ఉండలేనన్నా, నేను అందుకని వెళ్తున్నా. బానిసైపోతా. సంపాదించాడు, 14 సంవత్సరాలు జీతం చేసి పెళ్లి చేసుకున్నాడు. మామగారు అన్నారు ఇంకొక 6 సంవత్సరాలు కూడా చెయ్యన్నాడు. మొత్తం 20 సంవత్సరాలు జీతం చేశాడట. ఆస్తి సంపాదించాడు, పేరు సంపాదించాడు. ఆ దేశంలో యాకోబు యొక్క ఆస్తి పెద్దగా పెరిగిపోయింది. 2 భార్యలు, బిడ్డలు, గొప్ప కార్యాలు, ఆస్తులు, గొర్రెలు, ఎడ్లు, మందలు, బంగారం, వెండి, డబ్బు అంత పెరిగిపోయింది. ఇక లాభం లేదు, ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు, బయలుదేరిపోయాడు. వెళ్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఒక కబురు వచ్చింది, యాకోబు మీ అన్నను మోసం చేసిపోయావుగా, వాడు రెడీగా ఉన్నాడు అక్కడ, కత్తి నూరుతున్నాడు అని చెప్పారు. అవునా? ఇటు చూశాడు, వెనక మందలు, గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ధనము, బంగారము, పిల్లలు, భార్యలు
ఇటు చూశాడు, వాళ్ళతో అంటున్నాడు, ఇవన్నీ తీసుకుని మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. 20 సంవత్సరాల కష్టం, 20 సంవత్సరాల సంపాదన, 20 సంవత్సరాల ప్రయాస ఇప్పుడు ఆయనతో లేదు. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. నేను అడిగాను యాకోబుని, యాకోబు 20 years నీ ప్రయాస పంపించేసావేంటి? 20 సంవత్సరాలు నీ ప్రయాసను వదిలేసావేంటి? 20 సంవత్సరాలు సంపాదించావు కదా, ఆస్తి పెంచావు కదా, వాటన్నిటిని వదులుకొని ఒక్కడే ఉన్నావంటే. యాకోబుంటున్నాడు, ఇప్పుడు అవి కాదు, అవి నా ప్రాణాన్ని కాపాడలేవు. నా ఎదురు నన్ను నాన్న చంపడానికి వస్తున్నాడు. నేను సంపాదించింది నా ప్రాణం కాపాడదు. నేను 14 సంవత్సరాలు కష్టపడి పెళ్లి చేసుకున్నా, నా భార్యలో నా ప్రాణాన్ని కాపాడరు, నా బిడ్డలో నా ప్రాణాన్ని కాపాడరు, నా ఆస్తి నా ప్రాణాన్ని కాపాడరు. నా ప్రాణాన్ని కాపాడేవాడు కోసం కూర్చున్నా అన్నాడు. నా ప్రాణాన్ని కాపాడేవాడు కోసం, ఆయన కోసం మోకరించాడు, ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఆర్తనాదాలు వినిపిస్తుంటే యాకోబుని చూసి దేవుడు తట్టుకోలేక వచ్చేసాడు. ఏ యాకోబు, 20 సంవత్సరాలు ప్రయాసపడి సంపాదించావు కదరా, అబద్ధాలు చెప్పావుగా దీనికోసం, మోసం చేసావుగా దీనికోసం, ఎందుకు దాన్ని వదిలేసావు? ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదని మీరు వెళ్ళిపోండి అని చెప్పావు. ఎందుకు అంటుంటే దేవుడితో యాకోబు చెబుతున్నాడు, అది నా ప్రాణాన్ని కాపాడలేదు, నా ప్రాణాన్ని నువ్వే కాపాడతావు. ఏం చేయాలి చెప్పు అన్నాడు. నేను అడిగింది ఒక్కటి చెయ్యా, అది ఏం చేయాలి చెప్పు. నేను అడిగింది ఒక్కటి చెయ్యా, అది ఏం చేయాలి చెప్పు. మన మనసును మార్చయ్యా, వాడు నన్ను చంపేస్తాడు, ఇంత కష్టపడి నేను చచ్చిపోతే ఉపయోగమే ఉందయ్యా, వాడు మనస్సును మార్చన్నాడు. యాకోబు, వాడి మనసు మారుస్తా కానీ నువ్వు మారుతావా అన్నాడు. మారుతానయ్యా. నీ పేరేంటి? నా పేరు యాకోబయ్యా. నేను మోసగాడిని, అబద్ధికుణ్ణి, ఆస్తి కోసం అబద్ధాలు చెప్పాను, ఆశీర్వాదం కోసం అబద్ధాలు చెప్పిన దుర్మార్గుడిని, నన్ను క్షమించయ్యా అని యాకోబు ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాడు. యాకోబు ఆస్తిమంతుడైనప్పుడు దేవుడు తన దగ్గరకు రాలే. యాకోబు సంపాదించినప్పుడు దేవుడి తన దగ్గరకు రాలేదు. కానీ యాకోబు ఒంటరి అయినప్పుడు దేవుడు తన దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి నువ్వు కూడా అన్నిటిని వదులుకొని ఇవన్నీ వ్యర్థము అని గ్రహించి ఒంటరిగా ఏకాంతముగా ఆయన ఎప్పుడైతే కలుసుకోవడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే కలుసుకోవడానికి ప్రయాణం చేస్తావో అప్పుడే ఆయన దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు, నీతో కొట్లాడతాడు, నీ చేతులు ఆయన ఓడిపోతానికి ఇష్టపడతాడు. నిన్ను గెలిపించడానికి, నువ్వు గొప్పవాడు అని చెప్పడానికి, ఆయనే ఓడిపోవటానికి ఇష్టపడతాడు. ఆయన కావాలా? లోకం కావాలా? ఆయన కావాలా? లోకం కావాలా? లోకాన్ని కోరుకున్నాడు ఒకడు,
ధనం కోసం ప్రాకులాడాడు, ధనాన్ని సంపాదించాలని పరుగులు తీశాడు, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. దేవుడు చెప్పిన వినలేదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ప్రయాసపడి సంపాదించిన దీనివల్ల నాకు ఉపయోగం లేదు, నాకు దేవుడే కావాలని పేతురులాగా అన్నిటిని వదులుకొని ప్రభు దగ్గరికి వస్తావా? ప్రయాసపడి ఎంత సంపాదించిన వీటి వల్ల ఉపయోగం లేదు, నా ప్రాణాన్ని కాపాడవని వాటన్నిటిని వదులుకొని యేసయ్య దగ్గరకు వచ్చిన యాకోబులా నువ్వు వస్తావా? నాకు ధనమే కావాలి, లోకమే కావాలి, లోకాశల్లో నేను మునిగి తేలాలనుకుని వెళ్ళిన ధనవంతుల్లా వెళ్ళిపోతావా? ఆఖరికి ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళిపోయి కాలుతున్నాడట. తను సంపాదించినంత వ్యర్థమైంది, తనతో రాలేదు. తను ప్రాకులాడి సంపాదించుకున్న భూములు, ఆస్తులు ఏది ఆయన తన ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. నరకంలో కాలుతున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? యాకోబులా మారాలనుకుంటున్నావా? పేతురులా మారిపోవాలనుకుంటున్నావా? ధనవంతుల్లా నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? తీర్మానం నీదే. మోకరించి ఈ రాత్రి ఒక మంచి తీర్మానంలోకి రా. దేవుణ్ణి ప్రార్థన వినబోతున్నాడు. ఏది లోకమంత వ్యర్థం, లోకమంత వ్యర్థం. ఏది నీతో రాదు. నువ్వు సంపాదించిన పేరు రాదు, నువ్వు పొలాలు, భూమి, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ధనము ఏది రాదు. వచ్చేదొక్కడే యేసయ్య. ఎవరు కావాలి? మోకరించి చేతులు ఎత్తి ప్రార్థనలోకి నడుద్దాం. దైవజనులు మళ్ళీ ప్రార్థనలోకి నడిపిస్తారు. ఎవరు కూడా ఇటు చూడద్దు. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర యాకోబులా చెప్పు. కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర పేతురు చెప్పాడు, చెప్పు. సొలొమోను అదే చెబుతున్నాడు. అంత వ్యర్థం, అంత వ్యర్థం, అంత వ్యర్థం, అంత వ్యర్థం. చెయ్యండి, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది ప్రభా నిజమే ఈ లోకంలో ఏదో ఉందని వేటిను సంపాదించుకోవడానికి నిన్ను వదిలేసుకుని పరుగులు పెడుతున్నారు. కానీ లోకమంతా వ్యర్థమైందని, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవని అన్ని అనుభవించిన సొలొమోను చెబుతున్నాడు. అయ్యా అవును, లోకంలో ఉన్నవన్నీ గతించిపోతున్నాయి, ఏది స్థిరమైంది కాదయ్యా. అందుకే పేతురు అయ్యా చేపలను, దోణులు అన్నిటిని వదిలేసి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను హత్తుకున్నాడయ్యా. ఎందుకంటే నీ ద్వారా నిత్యరాజ్యం మేము చేరుకోగలుగుతాం. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ రాజ్యం శాశ్వతమైనది, నువ్వు శాశ్వతుడైన దేవుడు ప్రభువా. అందుకే ప్రభువా నువ్వు కావాలని సమస్తాన్ని వదులుకుని నిన్ను వెంబడించాడయ్యా. ప్రభా యాకోబు కూడా చివర్లో గ్రహించాడు, తను సంపాదించుకున్నది ఏ ఒక్కరూ తన ప్రాణాన్ని రక్షించలేరని తెలుసుకొని తన ప్రతి పరిస్థితిని సన్నిధిలో ఒప్పుకున్నాడయ్యా. క్షమించమని వేడుకున్నాడు. నా ప్రాణాన్ని కాపాడయ్యని అడిగాడు. అయ్యా నువ్వు తనను కాపాడేవు, రక్షించావు. దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి జీవితం మాకు కూడా దయచేయండి అయ్యా. లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలేసి అయ్యా ఇదిగో తండ్రి పేతురు వలె, యాకోబు వలె నిన్ను హత్తుకొని ప్రభువా నీ రాజ్యము చేరే కృప, భాగ్యము, ధన్యత మాకందరికీ దయచేయి ప్రభువా. యేసయ్యా ప్రభువా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సంరక్షణ దయచేయమని అడుగుతున్నానయ్యా. మీరు చెప్పిన ప్రతి సూచన నెరవేర్చబడుతున్న దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకొని నీ రాకడ కొరకు ఆయుత్తపరచబడినట్లుగా నీ కృప దయచేయమని
అయ్యా నీ సంరక్షణ మా దేశానికి అనుగ్రహించి మహిమ పొందినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి నడుపునుగాక. ఆమేన్. బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.